శంకరయ్య గారి సంస్మరణ సభ ఇప్పుడు జరుపుకుంటామని చెప్పి ఊహించలేదు. నేను చాలా ప్రాంతాలు తిరిగి చివరి 2 రోజులు ఇక్కడనే ఉన్నా. ఎన్నికలప్పుడు ఇంకో వచ్చి కూర్చొని నువ్వు ఇక్కడనే ఉండే ఇంకొక 2 రోజులు అంటే టైం ఎక్కడ ఉంది, ఒకటే రోజు ప్రచారం కదా, ఆ ఒక్క రోజైనా పర్వాలేదు ఇక్కడనే ఉండమని చెప్తే నేను నవ్వుకుంటా. నాకు ఇప్పుడంతా బోధిని ఫస్ట్ మనం మాట్లాడుకుందామని చెప్పి తిని మాట్లాడుకుంటున్నప్పుడు ఎన్నికలైన వెంటనే నేను తీసుకుపోయి బెంగళూరులో నేచర్ క్యూర్ హాస్పిటల్ జాయిన్ చేస్తాను. మీలాంటి వాళ్ళు తప్పకుండా ఎక్కువ కాలం జీవించే హక్కే ఉండాలి, నాలాంటి వాళ్ళకి ఒక మిత్రుడు మీలాంటి ఉండాల్సి హక్కే ఉంటుందని చెప్పి నవ్వుకుంటూ అనుకున్నాం. మేము తప్పకుండా వస్తానన్నాడు. కానీ ఇంత తొందరగా విధి ఆయన తీసుకుపోతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేసి అందరం బాధ తప్ప ఉదయంతో మాట్లాడుకుంటున్నాం. నాకు 2003లో పరిచయం, బీజేపీ శంకరయ్య పరిచయం. కాము ఉండేది మనిషి ఆకారం పెద్దదే అని మనిషి మాత్రం చాలా కాము ఉండేది. ఎప్పుడు చూడు నాకు ఇది చేయాలి గచ్చాలి అని సలహాలు ఇచ్చేవాడు తప్ప పార్టీల పరమైన జరుగుతాం. నాకు తెలిసి 20 ఏళ్ళ చరిత్రలో ఈ జమ్మికుంటలో కానీ హైదరాబాద్ నియోజకవర్గంలో పాత కమలాప నియోజకవర్గంలో నేను 2003 నుంచి చూస్తున్నా. మళ్ళీ మొన్నటి వరకు 2021 వరకు పార్టీల పరమైన పంచాయతీ లేదు. మనకు ఓట్ల పరమైన పంచాయతీ అంతకంటే కూడా లేదు. ఎవరి ఇష్టమైనట్టుగా వాళ్ళు పార్టీలలో ఉండేది, ఎవరికి ఇష్టం నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకునే సంప్రదాయం ఉండే. కానీ ఈ దరిద్ర కల్చర్ ఎప్పుడు లేకుండే. శంకరయ్య గారు వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ఇంతకుముందు సూర్యరాజు గారు చెప్పినట్టుగా, సీఎం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా జమ్మికుంట పట్టణ పేద ప్రజల గురించి పట్టించుకునేది. ఎప్పుడు అదే రిప్రజెంటేషన్ ఇచ్చేది. శంకరయ్య ఉన్నంత మంచి చేసుకుందామని చెప్తే శంకరయ్య అనేది తప్పకుండా మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మీతో మాకు ఇంత దగ్గరి అనుబంధం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, తప్పకుండా మీకు సహకరిస్తామని చెప్పారు. నేను భారతీయ జనతా పార్టీకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ట్రీట్ చేసిన వ్యక్తి, సంతోషపడ్డ వ్యక్తి శంకరయ్య గారే. ఫస్ట్ వాళ్ళు మా కళ నెరవేర్తారు సార్, ఈ గడ్డ మీద తప్పకుండా మా జెండా గెలవాలని చెప్పి ఇప్పుడు నుంచి అనుకున్నాం, మీ రూపంలో తీర్థాలని చెప్పారు. కానీ అది గెలిచడం కొద్ది కాలం పాటు మనం కొనసాగినాం. రాబోయే కాలంలో కూడా తప్పకుండా శంకరయ్య గారు తన జెండా కోసం, పార్టీ కోసం, సిద్ధాంతం కోసం ఏ అకుంఠిత దీక్షతో అయితే పనిచేసిందో కార్యకర్తలుగా, నాయకులుగా వారికి నిజమైన నివాళులు, దానికోసం మనందరం కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. వారి గురించి చెప్పాలంటే ఇంతకుముందు గుర్తు చేసేది, నాకు ఇక్కడ పేదలో పడితే మొత్తం సిమెంట్గా ఆయన బాధ ఉండే, ఆయన నన్ను పంపించేది. ఒక ఇంత లెక్క పొల్లుపోకుండా అందరి పేదలకు నేను చెప్పింది కూడా కాకుండా కొంతమంది తను నచ్చిన వాళ్ళకు ఎక్కువ ఇచ్చును, కొంతమంది అన్న వాళ్ళు బాగా ఉన్న వాళ్ళకి తక్కువ ఇచ్చా అని చెప్పి తానే నియంత్రణ చేసి దాదాపు 2 సంవత్సరాల కాలం పాటు 2-3 సంవత్సరాల కాలం పాటు వారే ఆ పేదల ఇల్లు కట్టుకునే గోడుకి సిమెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ రోజు మాట్లాడుకునేది, ఎన్ని అయిపోయినాయి మళ్ళీ ఎన్ని పంపాలి, ఇదే ఉండేది మా రోజు సంభాషణ. నిజంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి హృదయాలను గాయపరిచిన వ్యక్తి. ఏనాడు ఒక మనిషిని పల్లెత్తు మాటలు అనేటువంటి మంచి మిత్రుని కోల్పోయేందుకు బాధపడుతూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢమైన సానుభూతిని వ్యక్తం చేస్తూ మరి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వారి నివాళులు అర్పిస్తాం.